అవి తాగేసాయి. తాగేస్తే ఏమైంది? అసలు అంతకు ముందు అవి అంతలా చంద్రుడి యొక్క వెన్నెలు తినేవి కావు. నీ ముఖంలోంచి వచ్చేది చంద్రుడితో పోలికైతే పెట్టారు, కానీ నీ ముఖంలోంచి వెన్నెల కిరణాలు పడవు, అమృతపు కిరణాలు పడుతుంటాయి. అమృతపు మూర్తివి నువ్వు. ఆ కిరణాలు పడుతున్నాయి. ఇవేం చేసే? అమృతం తాగేసాయి తెలియక. చంద్రుడు అనుకుని నీ ముఖం వంక చూసే చంద్రకిరణాలు అనుకుని వెన్నెలు తాగేసాయి. తీరా తాగేసేట తాగుతున్నప్పుడు ఏమైంది? అబ్బా ఇవాళ చాలా రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా ఎక్కువ తాగేసాయి. చాలా ఎక్కువ తాగేసిన తర్వాత వాటికి ఏం తెలిసింది? ఒరే, మన నాలుకలకు రుచి తెలియట్లేదురా, మనం ఏదో చాలా గొప్ప తాగేసాం అనుకున్నాయి. పొద్దున్నే లేచి పటికి బెల్లం పరపర 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 నవిలి మింగేశాడు ఒక ఆయన, టేబుల్ మీద కనపడింది కదా అని. భార్య కాఫీ పట్టుకొచ్చింది. ఇప్పుడు ఆయనకి తెలుస్తుందా కాఫీ రుచి? తెలియదు. కాబట్టి ఇప్పుడు ఓ గుటకేసి అన్నాడు, ఏమిటే పందారీ లేదు అన్నాడు. నేను కాదు, పంచదార ఇకపోయింది, మీరు పటికి బెల్లం తినేశారని. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కాఫీ రుచి తెలియాలంటే అవసరం లేకపోయినా వంటింట్లోకి వెళ్ళి ఓ ఉప్పు కణిక తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించాలి. అప్పుడు కానీ కాఫీ రుచి తెలియదు. ఎందుకని? ఆ తినేసినటువంటి పటికి బెల్లపు తీపి విరిగితే తప్ప కాఫీ రుచి తెలియదు. అలా చంద్రబింబం అనుకుని పొరపాటున నీ ముఖంలోంచి వస్తున్న అమృతాన్ని అవి తాగేసాయి. నోరంతా తీపైపోయింది. అసలు వాటి నోరు అవి పొందాలంటే, ఇప్పుడు ఈ తీపి వదలాలంటే పుల్లగంజి తాగాలి. ఎక్కడైనా పుల్లగంజి తాగితే నోటికి ఆ పులుపు తగిలి ఆ తీపి విరిగిపోతుంది. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుందని చూసే. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి పుల్లగంజి చంద్రకిరణాలే. చంద్రుడి వెన్నెల చకోర పక్షుల పాలిట పుల్లగంజి ఎప్పుడు? అమ్మవారి ముఖకాంతులను తాగగలిగితే. అమ్మవారి ముఖమనేటటువంటి చంద్రుడిలోంచి వచ్చినటువంటి అమృతాన్ని తాగిన వాడికి బాహ్యంలో ఉన్న చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల పుల్లగంజి వంటిది. ఇప్పుడు చెప్పండి, ఎంత విషం లోపల నిండిపోయినా, లోకంలో నిండిపోయినా, ఇది విరిగేటటువంటి అమృతం ఎక్కడుంది? అమ్మవారి ముఖంలో ఉంది, అమ్మవారి చిరునవ్వులో ఉంది, ఆ జ్యోత్సనలో ఉంది, ఆ చింద్రికలో ఉంది, ఆ కిరణాల్లో ఉంది. అది నువ్వు ఇక్కడ చూస్తే నువ్వు అమృతత్వమును పొందుతావు. ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నువ్వు పొందగలవు. ఇది చెప్పడానికి స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్మతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశ నిశి భృశం కాంచికదియా. అప్పటి నుంచి అమ్మా చకోర పక్షులు వెళ్లి చంద్రుడిలోంచి వస్తున్నటువంటి కిరణములనేటటువంటి పుల్లగంజి తాగాయమ్మా అన్నారు. అంటే ఒక్కసారి తాగినందుకే వాటి నోళ్లంత తీపైపోతే నువ్వు కూడా ఒక్కసారి తాగి చూస్తే ఇంక జీవితంలో మళ్ళీ అవి ఇవి తినవలసిన అవసరం నీకుండదు. అంటే నువ్వు కూడా అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతావు. ఆ అమ్మ ముఖం వంక చూడ్డానికి ప్రయత్నించు తప్ప ఎందుకు పనికిమాలినవన్నీ చూడ్డం నేర్చుకుంటావు. ఒక్కడుగు వెనక్కిది ధ్యానం చేసి ఆ అమ్మ ముఖాన్ని, ఆవిడ చిరునవ్వుని ఒక్కసారి చూడు, తరించిపోతావు. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ప్రయోజనం. ఇప్పుడు మీరు గమ్మత్తు ఎక్కడుందంటే, ప్రత్యేకించి మందస్మితం చెప్పిన రోజున మూకశంకరుల యొక్క శ్లోకాలు ఒక్క 2-3 నేను చెప్పకపోతే అంతకన్నా ద్రోహం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. మూకశంకరులు 100 శ్లోకాలు చెప్పారండి అమ్మవారి యొక్క మందస్మితాన్ని చూసి పొంగిపోయి. అందులో ఒక శ్లోకంలో మూకశంకరులు అంటారు, కామాక్షి ప్రథమాన విభ్రమనిధి కందర్పదర్ప ప్రసూ ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే ముష్ణాతు మే కిల్బిషం యం ద్రష్టుం విహితే కరగ్రహవుమే శంభుస్త్రపామీలితం స్మేరం కారయతి స్మతాండవ వినోదాహిండినా తండువా అంటారు. ఇందులో ఈ శ్లోకంలో ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ సన్నివేశాన్ని మీకు చూపిస్తున్నారు. పరమశివుడు ఇటు కూర్చున్నాడు, పార్వతీదేవి అటు కూర్చునుంది. ఎంతవరకు కూర్చుంటారు అలాగా అంటే, కన్యాదాత వరుడి యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను అనేంత వరకు వరుడు వచ్చి వధువు పక్కన కూర్చోడానికి అనర్హుడు. అలా పక్కన కూర్చోకూడదు. కాబట్టి కన్యాదానం చేసేసి కన్యాదాత తరించిపోవాలి.
ఆయన తరించిపోయిన తర్వాత ఈ పిల్ల పక్కకే ఆ పిల్లవాడు వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఎదురెదురుగుండా కూర్చుని ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు, మధ్యలో తెరపట్టారు. హిమవంతుడు కాళ్ళు కడిగేశాడు పరమశివుడివి, కన్యాదానం చేసేశాడు పార్వతీదేవి, అయిపోయింది. శంకరుడి తాపత్రయం ఏమిటి? పార్వతీదేవిని కళ్యాణం చేసేసుకోవడం కాదు, ఒక్కసారి నన్ను చూస్తే నవ్వుతుందే చిరునవ్వు, ఆ నవ్వు చూడాలి, ఇది తాపత్రయం. అందుకని వచ్చి పక్కన కూర్చుని ఇలా చూస్తున్నాడు, ఒక్కసారి నవ్వుతుందేమో అని. ఎదురుగుండా కూర్చున్నప్పుడు చూద్దామంటే తెరడ్డు, పక్కన వచ్చినప్పుడు చూద్దామంటే ఇలా చూస్తే బాగుండదు. సభలో బ్రహ్మాదుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు, అందులో పార్వతీ కళ్యాణం, పర్వతాల దగ్గర నుంచి, సముద్రాల దగ్గర నుంచి, నదుల దగ్గర నుంచి, మీరు శివమహాపురాణంలో విన్నారు కదా, బాగుండదు. కాబట్టి ఇప్పుడు ఇంత పరమశివుడికి ఏం కావలసి వచ్చింది? దొంగచూపు అవసరమైంది కదండి. నేను ఉన్న మాట చెప్పేయాలంటే దొంగచూపే అవసరమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఏదో పనున్నట్టు ఆచమ్య అన్నారనుకోండి, ఇటువైపు పాత్ర ఉన్నా సరే ఆచమన పాత్ర ఇక్కడ ఉందని తెలుసున్నా ఇలా అని ఇలా చూద్దాం, నవ్వుతుందేమో చూద్దామని అటుంది అనేవాడు బ్రహ్మగారు. అప్పుడు ఇటు తిరిగి ఆచమ్యం అనుకుని ఇలా ఇలా ఏదో ఆచమానం చేయాలి. మళ్ళీ ఏదో పని మీద ఏదో తిరిగి ఈ మంత్రం అయిపోయిందా అన్నట్టుగా ఇలా చూద్దాం అంటే అమ్మవారి వంక చూసి నవ్వుతుందేమో. ఓసారి నవ్వితే సంతోషం అనమాట ఆయనకి. ఆవిడేమిటి పెళ్లి కూతుర్ని, ఆవిడికి తెలియదేమిటి ఈయన ఎందుకు చూస్తున్నాడు? ఆవిడ నేను ఇలా నవ్వితే బాగుండదని ఆవిడ మందస్మితం కూడా ఆవిడ చేయలేదు. చెయ్యకుండా ఆవిడ ఇలా తలంచుకోవచ్చు, పెళ్లి కూతురు కదండి మరి, అదే ఆవిడ తలంచుకోవచ్చు. ఈయన అలా చూస్తున్నాడు, ఆవిడ తలెత్తదు, చూడదు, నవ్వదు. తన్ని చూస్తే పోనీ ఇంకా కడుపు ఉండబట్టలేక అనొచ్చు, ఓ నవ్వు నవ్వాలి. అసలు చూడదే, అలా అందామంటే పోనీ ఏమయ్యా పెళ్ళైపోయే వరకు ఉండొచ్చుగా. పెళ్ళైపోయే వరకు ఉండేంత సంస్కారమే ఉంటే పెళ్లికి ముందే 2 కుర్చీలు వేసుకుని వాళ్ళు నువ్వు పక్కన కూర్చునేవాడివి, నీకే అధికారం ఉంది పార్వతీ పరమేశ్వరుల విషయంలో చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా ఓ మర్యాద పాటించాడు. అయ్యాక పక్కన వచ్చి కూర్చుని నవ్వమని అడిగాడు. అసలు అవకముందే పక్కన కుర్చీలు వేసి కూర్చుని మాట్లాడుతూ నవ్వుకుంటూ కూర్చునే వాళ్ళకి పార్వతీ కళ్యాణాన్ని వంకబెట్టే అధికారమా? ఎవడిచ్చాడు అధికారం? కాబట్టి ఇప్పుడు ఆయన ఇలా చూస్తున్నాడు, ఆవిడ చూడదు. చూశాట. ఈయన ఇలా చూస్తుంటే ఒక ఆయన ఎగిరి గంతులేస్తున్నట్ట సభలో సంతోషపడిపోయి. ఆయన గంతులేస్తున్నట్టు ఎవరికీ కనపడదు. ఎవరు? మన్మథుడు. ఎందుకుట? నన్ను కాల్చిన వాడు ఆవిడ నవ్వితే చూడాలని ఎలా చూస్తున్నాడో చూడండి. అంటే అమ్మవారు మందస్మితం చేస్తే చూడాలని శంకరుడికి ఎప్పుడైతే కోరిక కలిగిందో అప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు ఉన్నాడు లోకంలో, మన్మథుడు ఉన్నాడు. కాబట్టి అమ్మా అసలు నవ్వని నీ నవ్వు ఒకడికి ఉత్సవాన్ని ఇచ్చింది. ఇది మూకశంకరుల ప్రజ్ఞ. అమ్మ చిరునవ్వు చూస్తూ చెప్పారండి ఆయన ఈ శ్లోకం. నిజంగా తల్లి ఎంత పొంగిపోయి ఉంటుందో ఆయన మనసులో వచ్చిన భావనకి ఆయన ఎంత తరించిపోయారో చూడండి. అమ్మా అసలు నువ్వు నవ్వలేదు, నవ్వాక తరింపజేస్తున్నావని వశిన్యాది దేవతలు అంటున్నారు. నేనంటున్నాను నవ్వకుండా ఒకడిని ఉడికించేస్తున్నావు. ఎవరిని? హాలాహలం తాగినప్పుడు ఇంత ఉడికిపోలేదు, త్రిపురాసురుల్ని చంపినప్పుడు ఇంత ఉడికిపోలేదు, కానీ నువ్వు నవ్వలేదని ఉడికిపోతున్నాడు ఒక ఆయన. ఎవరు? సర్వజ్ఞుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. అలా అనొచ్చా అండి అని మీకు అనుమానం రావచ్చు. ఎంతటి వాడైనా పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు అలాంటి తమకం ఉంటేనే అందంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మన్మథుడు గంతులేస్తున్నట్ట సంతోషంతో. ఆయన గంతులేసేస్తున్నాడన్న విషయాన్ని ఈయన చూసేశాడనుకోండి, అప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది వ్యవహారం. ఆయన అనంగుడు కదా, గొడవలేదు, అందుకని ఆయన ఈయనకి కనపడ్డావు, ఆయన సంతోషంగా గంతులేసుకుంటున్నాడు. ఇక అసలు మా అమ్మే నవ్వితే ఇది ఆయన సంతోషం. ఈయన అంటున్నారు అలా నవ్వకుండా ఇలా కూర్చుంటే శంకరుడికి చూడటానికి ఏమన్నా చికాకు వచ్చేసిందా అమ్మా నీ వంక అలా చూస్తున్నప్పుడు? పోనీ ఏంటి అలా కూర్చుంటుంది మూతి బిగించుకుని అని అనుకుంటున్నావా? కామాక్షి ప్రథమాన విభ్రమ నిధి కందర్పదర్ప ప్రసూ. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క దర్పానికి కారణమైంది నువ్వు నవ్వకపోవడం. ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే మృష్ణాతు మే కిల్బిషం. నువ్వు నవ్వకుండా ఇలా కూర్చుంటే తల వంచేసుకుని ఇంకా పొంగిపోతున్నట్టు ఈయన. ఎందుకని?
నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధగా ఇంత అందంగా ఉంటే నవ్వితే ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి నవ్వి కూడా కనబడితే బాగుండు అనుకుంటున్నట్టే. అందుకనమ్మా నవ్వక ఉడికించావు, నవ్వక పొంగిపోయేటట్టు చేశావు. గొప్పతనం అమ్మా. నవ్వి నీ యొక్క నవ్వుల కాంతులలో ముంచావని వసిన్యాది దేవతలు అంటున్నారు. నేనంటున్నాను, పెళ్లి పీటల మీద కూర్చున్న పరమశివుడికి నువ్వు నవ్వకపోయినా కోపం రాలేదు. నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధ ఇంత అందంగా ఉంది. కనీసం నేను చూస్తున్నాను, ఆయన వంక చూద్దాం, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా అని కూడా తెలియకుండా ఇంత సిగ్గుతో అందరూ చూస్తున్నారని ఎర్రపడిపోయిన ముఖంతో తల వంచుకున్న పార్వతి ఎంత అందంగా ఉందో అని పొంగిపోయేటట్టుగా పరమశివుడికి కనపడినటువంటి నీ యొక్క లోకోత్తరమైన సౌందర్యం నవ్వకపోయిన ముగ్ధత్వం ఉందే, అది శంకరుడికి ఆనందహేతు అమ్మా. కాబట్టి అది గొప్పతనం. ఇప్పుడు శంకరుడి కోరిక అంటే అలా ముగ్ధగా చూస్తూ కూర్చోవడం కాదు, ఒక్కసారి నవ్వించడం. ఎలా నవ్విస్తాడు? చూస్తే కదూ పోనీ నవ్వమని అడగడానికి ఆవిడ చూడదు. చూశాట కాసేపు ఆగితే పోనీ ఏదో ఒకసారి నవ్వాయ్ అనొచ్చు. అలా అనేంత వరకు ఉండలేకపోతున్నాడు. అందుకని ఆఖరికి చూశానట్ట ఏదో పెద్ద పనున్న వాళ్ళ, ఓ తండువా ఇలారా అన్నట్టు. తండువా అంటే ఎవరు? ఆ పేరు అమ్మవారికి బాగా తెలుసు. ఎందుకంటే మీరు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. మగ పెళ్లి వారిలో పెళ్లి కొడుక్కి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో పెళ్లి కూతురు కనుక్కుంటుంది ముందే. నేనేం తప్పు చెప్పట్లేదండి, యథార్థం చెప్తున్నానా. ఆయనకి ఫలానా ఆయనంటే చాలా ఇష్టంట, మంచి స్నేహితుట, అదంటే ఇద్దరూ కలిసి తిరుగుతుంటారట ఎప్పుడును అని పెళ్లి కూతురికి చెప్పారనుకోండి, చెప్తారు తప్పకుండా, వాళ్ళు కూడా కనుక్కుంటారు ఎవరు స్నేహితులు ఆయనకి బాగా ఇష్టం ఎవరు అని. అంటే వాళ్ళందరినీ తరువాతి కాలంలో వీళ్ళు దాటాలి. అందుకని ముందు ఇప్పటి వరకు ప్రీతికి నోచుకున్న వారెవరో కనుక్కుంటారు. కనుక్కుని ఆయన కూడా తమ ముందు తక్కువైపోతాడు, ఆ స్థాయికి వీళ్ళు పెరుగుతారు. అది భార్యాత్వం అంటే. అందుకని కనుక్కుంటారు. కనుక్కుంటే తండు అంటే శివుడికి ఇష్టం అమ్మా. ఎందుకు ఇష్టం తండు అంటే కనుక్కుంది ఆవిడ పెళ్లికి ముందే. ఇది మూకశంకరుల చమత్కారం శ్లోకంలో. ఎందుకు ఇష్టం అని అడిగింది. ఏం లేదమ్మా, నాట్యము అని లోకంలో ఒకటి ఉంది. ఈ నాట్యము రెండు రకాలుగా చేస్తారు. ఒకటి నృత్తము, రెండు నృత్యము. నృత్తము చేశారనుకోండి, మొత్తం కదలికలన్నీ ఒక సమాహారంగా పూర్తయిపోయిన తర్వాత దానికి ఒక అర్థం ఉంటుంది. నృత్యము చేశారనుకోండి, ప్రతి కదలికకి ఒక అర్థం ఉంటుంది. నృత్యము చెయ్యడం చాలా కష్టం. ఎందుచేతనంటే ప్రతి కదలిక ఒక భంగిమ, ప్రతి భంగిమలో ఒక అర్థం ఉంటుంది. ప్రతి కదలికలో అర్థం ఉండాలి. అర్థం లేని కదలిక ఉండదు. అది నృత్యం. కొన్ని కదలికల యొక్క సమాహారమునకు నృత్యమని పేరు. అలా కొన్ని కదలికలు వచ్చేస్తే వాటికి ఒక అర్థం తెలుస్తుంది, అప్పుడు దాన్ని నృత్యం అంటారు. మళ్ళీ నృత్యము రెండు రకాలు. ఒకటి తాండవము అంటారు, రెండవది లాస్యము అంటారు. ఆడవాళ్లు చేస్తే లాస్యం, మగవాళ్లు చేస్తే తాండవం. మగవాళ్లు చేస్తే కాలు తెత్తి తాండవంలో భార్య యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర బొటనవేలు కుంకం పాత్రలో పెట్టి తీసి భార్య యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర బొట్టు పెడతాడవా. తిరిగి 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 రంగస్థలం మీద సంపత్ కుమార్ గారు చేసేవారు. ఆంధ్రజాలర్లో ఉమాసంపత్ అనే ఆయన భార్య వేసేవారు పార్వతీదేవి స్థానాన్ని. పైన తాండవం చేసి 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 అందరూ అలా ఉద్విగ్నమై చూస్తుంటే కాలి బొట్టన వేలు ఠాంగ్ అని కుంకం పాత్రలో ముంచి గభాలన కాలు పైకెత్తి భార్య ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడికి వెళ్ళి ఇలా పెట్టి ఆగిపోతుంది కాలు. ఆ కాలిలా దింపేటప్పటికి బొట్టు వస్తుంది. అలాగా చెయ్యగలిగితే తాండవం. తాండవం పురుషులు చేస్తారు, లాస్యం స్త్రీలు చేస్తారు. ఆవిడ తాండవం చేస్తోంది అనకూడదు, ఆయన లాస్యం చేస్తున్నాడు అనకూడదు. ఆడది లాస్యం చేస్తుంది. అందుకే పార్వతీదేవి లాస్యం చేస్తుంది, పరమశివుడు తాండవం చేస్తాడు. పరమశివుడు చేసే తాండవాన్ని లేదా పురుషులు చేసే తాండవాన్ని ఎవరు కనిపెట్టారు? నృత్యశాస్త్రమునందు. అంటే దాన్ని తండువా అనబడేటటువంటి పరమశివుని యొక్క ప్రమథగణాల్లో ఒక ఆయన కనిపెట్టాడు ఆ విధానాన్ని అంతటిని. దీనికి ధిమ్ తకిట ధిమ్ అని మొదలవుతుంది. అందుకే ధిమి 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 ధ్వనులా అంటుంటారు. ఆ తాండవంలో అంత శబ్దం అలా ఉంటుంది. తకిట తకిట తక తకిట 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 అన్నది లాస్యంలో ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ ధిమ్ 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 ధ్వనులు, ఝం 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 ధనులు, ఇవన్నీ తాండవంలో వచ్చేటటువంటివి.
మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ ఇవన్నీ ఎందుకు కానండి, ఇప్పుడు మళ్ళీ అదంతా ఆ శాస్త్రం అంతా ఇప్పుడు నేను చెప్పడం ఒక అనవసరపు ప్రక్రియ, నేను ఏది చెప్పాలో చెప్తే చాలు. తండువా అనబడేటటువంటి ఒక ప్రమథగణంలో ఉన్న ఆయన దీనికి రూపకల్పన చేశాడు. ఇదే చాలా కష్టం అండి. దీనికే నట్టువాంగం అని వేస్తారు, ప్రాణం అన్నమాట అది చేసేటప్పుడు. ఇది ఇప్పటికీ కూడా కూచిపూడి అని మనకు ఒక అగ్రహారం ఉంది, అక్కడ అమ్మవారికి దేవాలయం ఉంది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ విద్యైనా ప్రకాశిస్తుంది. ఆ కూచిపూడి అగ్రహారంలో అమ్మవారిని తలుచుకుంటే తప్ప తాండవం చేయరు. ఇప్పటికీ నాట్య కార్యక్రమం మొదలవుతోంది అనుకోండి, అంబా పారాకు దేవీ పారాకు అని, జగమేలు మముగన్న తల్లి పారాకు అని, పరాకు అంటే జాగ్రత్తగా చూడు జాగ్రత్తగా చూడు జాగ్రత్తగా చూడని. అది అయిపోయిన తర్వాత నటరాజుకి నాట్యం ఇవ్వగానే ఇంకా మొదలు పెట్టే ముందు తకిట 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 అని మొదలు పెడతాడు నట్టువాంగమైన. అక్కడ మొదలవుతుంది నాట్యం. అలాగే ధిమ్ 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 అంటూ మొదలెట్టాడు అనుకోండి, తాండవం మొదలవుతుంది. దాన్ని బట్టి ఓహో నృత్తము జరుగుతోందా, నృత్యము జరుగుతోందా, తాండవం జరుగుతోందా, లాస్యం జరుగుతోందా మీరు తెలుసుకుంటారన్నమాట కీర్తనకి. ఇందులో ఈ తాండవాన్ని రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు తండువ. తాండవం శివుడు చేస్తాడు కాబట్టి ఆ తండువ అంటే శివుడికి ఇష్టమని ఆవిడికి తెలుసు. ఇప్పుడు తండువా అన్నాడు అనుకోండి శివుడు, అబ్బో ఈయనకి ఇష్టమైన వాడిని పిలుస్తున్నాడు, ఈయన గాని తెచ్చి తాండవం చేస్తాడా ఏమిటి ఇప్పుడు పెళ్లిపేట్ల మీద అని అమ్మవారు తలెత్తుతుంది తప్పకుండా. అందుకని లేకపోతే ఆయన్ని చేయమంటాడా? ఈయన చేసే తాండవమే లోకంలో ఇంత గొప్పదైతే శివతాండవమని, ఈ శివతాండవాన్ని రూపకల్పన చేసిన తండువ ఎంత గొప్పవాడు. ఇప్పుడు పిలిచిన తర్వాత పెళ్లి మంటపంలో ఊరుకుంటాడేంటి, ఆయన ఏమైనా ధిమ్ తకిట ధిమ్ అని మొదలు పెడతాడా? ఏం చేస్తాడు చూడాలనుకుంది అమ్మవారు. అందుకని గబుక్కుని ఇలా తలపైకెత్తింది. తలపైకెట్టేటప్పటికీ పరమశివుడు అన్నాడు అనేటప్పటికీ అంత తాండవాన్ని రూపకల్పన చేసిన వాడు చాలా బాగా ఆడడం మానేసి, నృత్యం చేయడం మానేసి పిచ్చి గంతులు వేశాడు. వేస్తే ఆ పిచ్చి గంతులు చూసేటప్పటికి ఇంత పెళ్లి కూతురు నవ్విందిట. నవ్వేటప్పటికి శివుడు పొంగిపోయాడు. అమ్మా నీ మందస్మితం చూడ్డానికి శంకరుడంతటి వాడు పెళ్లిపీటల మీద ఇంత అల్లరి చేయవలసి వచ్చింది. అంత గొప్ప మందస్మితం అమ్మా నీ మందస్మితం అంటే, ఇది విని పొంగిపోయిన వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళని నీ మందస్మితము కటాక్షించుగాక రక్షించుగాక అంటున్నారు మూకశంకరులు. ఎలా రక్షించాలి? ఇప్పటి వరకు ఎప్పుడు ఏదో బాధలో చీకట్లో ఉన్న మేము ఈ సంఘటన వింటున్నప్పుడు ఆనందంతో సంతోషం విని ఒక్కసారి నవ్వేసేటప్పటికీ మేమందరం కూడా తేలిక పడిపోయినట్టు అజ్ఞానపు చీకట్లలోంచి వెలుతురనే జ్ఞానంలోకి తమసోమా జ్యోతిర్గమయాయై మమ్మల్ని పైకెత్తేయి తల్లి, ఈ మందస్మితమ మమ్ము కృప చేయుగాక అంటున్నారు మూకశంకరులు. కాబట్టి చూడండి, కామాక్షి ప్రథమాన విభ్రమ నిధి కందర్పదర్ప ప్రసూ ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే ముష్ణాతు మే కిల్బిషం యం ద్రష్టుం విహితే కరగ్రహవు మే శంభుస్త్రపామీలితం స్మేరం కారయతి స్మతాండవ వినోదాహిండినా తండువా అంటారు. వేరొక శ్లోకంలో అంటారు, పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుజిర్మధ్యతే మాహేశైశ్చ జటా కలాపనిగళైర్మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తద్దుసి కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘ్యతే అన్నారు. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. అమ్మా నీ చిరునవ్వుతో పోలిక ఏదైనా చెప్పాలి అన్న కోరిక పుట్టింది. అది చూస్తున్నప్పుడు అమృతంతో పోలుద్దాం అనుకున్నాను, కానీ ఏమైందమ్మా అమృతం? ఎంత అమృతంతో పోలిద్దాం అనుకున్నా దాన్ని రాక్షసులు దాగేశారు, దేవతలు దాగేశారు. ఇంకా అందరూ దాగేసిన అమృతంతో నీ చిరునవ్వునేం పోల్చనమ్మా, కుదరదు. కాబట్టి పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. పాలసముద్రంతో పోలుద్దామా? పాలసముద్రం గొప్పతనమే ఉందమ్మా. దేవతలు రాక్షసులు కలిపి మందర పర్వతాన్ని పెట్టి చిలికేశారు. నీ చిరునవ్వు సొబగో దాన్ని అలా చిలకగలిగిన వాడు ఉన్నాడేమిటి లోకంలో? ఎవ్వడు చిలకలేడు. కాబట్టి అమ్మా పాలసముద్రంతో పోలుద్దామన్నా నీ చిరునవ్వుకు సాటి రాదు, కుదరదు. మాహేశైశ్చ జటాకలాపనిగళైర్మందాకినీ సహ్యతే. గంగానదితో పోలుద్దామా? చాలా పవిత్రమైంది. ఒక్కసారి స్నానం చేస్తే చాలు ఎన్ని పాపాలైనా పటాపంచలైపోతాయి. నీ యొక్క చిరుమందహాసం ఆ మందస్మితం వంక ఎవడు చూశాడో
వాడి పాపం అంతా పోతుంది. కాబట్టి గంగతో పోలుతామా? ఆ గంగమ్మ ఆకాశంలోంచి భూమి మీదకు ఉరుకుతున్నప్పుడు పరమశివుడు జటాజూటంలో కట్టేశాడు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంఘలించు రభోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమనన్ రంజిల్లుతున్ శంకర కట్టేశాడు ఆ రోజున. కాబట్టి అమ్మ గంగని కట్టేశాడమ్మా శంకరుడు. కాబట్టి గంగతో ఏం పోల్చనమ్మా? దానికి ఒక అవధి ఉంది, కట్టుబాటు ఉంది, కట్టేశాడు. నీ చిరునవ్వో అలా కట్టుబడదు, అది ఎంతమందినైనా ఉద్ధరిస్తుంది. కాబట్టి సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనే తదృశి. పోని చంద్రబింబంతో పోలుద్దామా? చల్లగా ఉంటుందని. దాన్ని గ్రహణం రోజుల్లో పర్వదినాల్లో రాహు వచ్చి పట్టేసుకుంటూ ఉంటాడు కేతువును. రాహువు కేతువు చేత గ్రసింపబడే చంద్రబింబాన్ని తీసుకొచ్చి నీ చిరునవ్వుతో పోలికెలా వేను? కాబట్టి అమ్మ దానా దీనా నీ చెప్పేది ఏమిటంటే, కామాక్షి స్మితమంజరి తవవచో వైదగ్ధ్యముల్లంఘ్యతే. నీ చిరునవ్వుకి పోలిక చెప్పడానికి లోకంలో నా మాటలకు ఆధారము దొరకట్లేదు. నీ చిరునవ్వే చిరునవ్వు తప్ప పవిత్రతలో కాని, ఉద్ధరించడంలో కాని, తెల్లతనంలో కాని, గొప్పతనంలో కాని ఆ నవ్వుకి సాటి అయినటువంటి వస్తువు పోల్చడానికి ప్రపంచంలో లేదు. అంత గొప్ప చిరునవ్వమ్మా నీది అన్నారు మూకశంకరులు. ఆయనే అంటారు, క్షీరాబ్ధేరపి శైల రాజతనయే తన్మందహాసాస్య చ శ్రీకామాక్షి వలక్షయోదయ నిధేహ కించిద్విదాం భ్రూమహే ఏకస్మై పురుషాయ సదదౌ లక్ష్మీం కదాచిత్ పురా సర్వేభ్యోపి తదత్యసౌ తు సతతం లక్ష్మీం చ మాగీశ్వరీం. అమ్మా ఒకానొకప్పుడు పాలసముద్రం దగ్గరికి వెళ్లి దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలికారు. చిలికితే ఒక్కొక్క వస్తువు పైకొచ్చింది. పైకొస్తే ఒక్కొక్కడు ఆ వస్తువుని ఒక్కొక్కడే తీసుకోగలడు తప్ప ఈ వస్తువు అందరం కలిపి తీసుకుందామని తీసుకోవడానికి ఏం లేదు. అక్కడ కౌస్తుభం వచ్చింది, ఒక ఆయన తీసుకున్నాడు. ఏదో ఉచ్చైశ్రవం వచ్చింది, ఒక ఆయన తీసుకున్నాడు. లక్ష్మీదేవి వచ్చింది, ఆవిడ కూడా ఒక్క ఆయనే తీసుకున్నాడు. ఆవిడ కూడా ఒక్క ఆయన దగ్గరకే వెళ్ళింది. అమృతం వచ్చింది, కొంతమందే తాగారు. కానీ అమ్మా పాలసముద్రంలోంచి పుట్టిన లక్ష్మీదేవి కూడా ఒక్కడనే ఉద్ధరించిందమ్మా. అందరినీ ఉద్ధరించిందని చెప్పడానికి కుదరదు. అలా ఉద్ధరించేసిందని చెప్పవలసి వస్తే లోకంలో దరిద్రులు అన్నార్తులు ఎందుకున్నారు? కాబట్టి పాలసముద్రంలోంచి పుట్టిన లక్ష్మి ఒక్కడనే ఉద్ధరించింది. కానీ అమ్మా నీ చిరునవ్వు ఉందే, చూసి నమస్కరించిన ఎవరినైనా ఉద్ధరించగలదు, ఎన్ని కోట్ల మందినైనా సరే. కాబట్టి అమ్మా నీ చిరునవ్వుకి పాలసముద్రానికి పోలికెక్కడమ్మా? పోలిక పోల్చడం కుదరదమ్మా నీ చిరునవ్వుతో. అంత గొప్ప చిరునవ్వమ్మా. హేరంబేచ గుహేచ హర్షభరితం వత్సల్యమంకూరయ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే. మూకశంకరులు అంటున్నారు అమ్మవారి చిరునవ్వును చూసి, హేరంబేచ గుహేచ హర్షభరితం. అమ్మా నీవు చిరునవ్వు నవ్వుతూ ఇలా చూస్తున్నప్పుడు నాకేం కనపడుతున్నాయో తెలుసా? నీ పెద్ద కొడుకు వంక చూసినప్పుడు, చిన్న కొడుకు వంక చూసినప్పుడు నువ్వు ఎంత పొంగిపోతావో తెలుసా? హేరంబేచ. ఆ మాటలు చూడండి. ఇంకో పేరే లేదైన వినాయకుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. హేరంబుడు అన్నారు. ఎందుకన్నారు? హేరంబుడు అన్న నామానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుని ఉంటాడు. రెండు, తనను నమ్మిన వారిని ఎంతకైనా ఎత్తి ఉద్ధరిస్తాడు. పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుంటాడు. పెద్ద కొడుకు తండ్రి పక్కన ఉండడం తండ్రికి పెద్ద సౌభాగ్యం. కాబట్టి పెద్ద కొడుకు ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుంటాడు. కాబట్టి హేరంబుడిని పేరు. తండ్రిని నవ్విస్తూ ఉంటాడు సంతోషంగా. ఎప్పుడు నాన్నగారికి ఆడుపడుతూ ఉంటాడు, నాన్నగారికి కుర్చీ వేస్తాడు, నాన్నగారి మర్యాద చూస్తాడు. తనని నమ్మిన వాళ్ళనంత ఉద్ధరిస్తాడు. కాబట్టి పెద్దవాడు ప్రయోజకుడు అయిపోయాడు. రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. ఏదో ఇద్దరు కడుపున పుట్టారనుకుంటే ఏదో పెద్దవాడు మంచి వాడయ్యాడండి, రెండో వాడే ఏమిటో అనడానికి ఏమైనా ఉందా? గుహేచ. ఎంత గొప్ప మాటలు వేశారో చూడండి. సుబ్రహ్మణ్యుడికి బోల్డన్ని పేర్లు ఉన్నాయి. గుహ అన్న మాట ఎందుకు వేయాలి? గుహ అంటే అర్థం ఏంటంటే, ఏ సైన్యానికి తాను ఆధ్యక్షం వహించాడో ఆ సైన్యంలో ఒక్కడు కూడా పడిపోకుండా యుద్ధంలో కాపాడగలిగినటువంటి శక్తి సమన్వితుడు. దేవసైన్యాధ్యక్షుడై ఎప్పుడు విజయాలు తేవడం, దేవతల్ని రక్షించడం. ఆయన ఆధ్యక్షం వహించిన వైపు ఒక్కడు చచ్చిపోవడం అన్నది ఉండదు. అంత గొప్ప నాయకుడయ్యాడు.
ఇప్పుడు అమ్మ నువ్వు ఇలా చూసుకుంటే పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఇలా చూసుకుంటే రెండో కొడుకు అంత గొప్పవాడు. ఏ సుబ్రహ్మణ్యుడు పక్కన ఉన్నాడని ఎందుకనరు అంటే ఓసారి అలకొచ్చి శ్రీశైలం వెళ్ళిపోయాడు ఆయన. అందుకని గుహేచ. ఈయన ఎప్పుడు అమ్మా నాన్న దగ్గరే ఉంటాడు. ఒరే ఎవరికి ఇవ్వనరా విఘ్నాధిపత్యం అంటే ఆయన స్నానాలకు వెళ్ళాడు, ఈయన అక్కడే ప్రదక్షిణం చేశాడు. అందుకని ఎప్పుడూ ఇక్కడ ఉండేవాడు, అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళొచ్చేవాడు. ఎందుకని యుద్ధాలకు ఎడుతుండాలి. ఈయనో అలా వెళ్ళడు, ఇక్కడ కూర్చుని యుద్ధం చేస్తానంటే బాగుండదు, రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి సుబ్రహ్మణ్యుడు వెళుతూ ఉంటాడు, ఈయనో ఇక్కడే కూర్చుని చక్కగా రక్షిస్తుంటాడు. ఏది ఏమైనా వెళ్ళి ఆయన ప్రయోజకుడు, వెళ్ళక ఈయన ప్రయోజకుడు. ఎంత గొప్పమ్మా! ఇద్దరు కొడుకుల్ని కన్నావు, ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయం. ఆ చూసుకుంటున్నప్పుడు ఓహ్ నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో అని వాత్సల్యంతో ఆ కళ్ళు హర్షభరితం పొంగిపోతుంటాయి, నా బిడ్డలు ఇంత గొప్పవాళ్ళని. మరద్రోహిణి పూరుషే సహభువం ఆ ప్రేమాంకురం యంజయన్. ఆ పరమశివుడి వంక చూస్తుంటావు, ఇలా భర్త వంక చూసినప్పుడు మరద్రోహిణి మన్మధుణ్ణి కాల్చేసిన వాడు, కానీ నా చిరునవ్వు చూసేటప్పటికి మాత్రం వదులుకోలేకొచ్చి ఇలా కూర్చుంటాడు. ఇటువంటి వాణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టడం గొప్ప తప్ప మామూలుగా వచ్చి భార్య అని కూర్చునేవాడిని సంసారంలో పెట్టుకుని ఉంచుకోవడం పెద్ద గొప్ప ఏమిటి? ఎప్పుడూ అయిపోదామా దక్షిణామూర్తి అయిపోదామా అనేవాడు మన్మధుణ్ణి కాల్చేసిన వాడిని తీసుకొచ్చి తాళి కట్టించుకుని పక్కన కూర్చునేట్టు చేసినటువంటి నా చిరునవ్వు ఉందే, ఇది నా గొప్ప అని ఆయన వంక చూసుకున్నప్పుడు నీ మీద నీకు తృప్తి వచ్చి పులకాంకురములు వస్తాయమ్మా నీకు. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయం మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఇంకో నీ భర్త పిల్లలు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ నవ్వులో అంత సంతోషం ఉంది. మరి అమ్మా నాలాంటి వాడు ఉన్నాడు, అజ్ఞానంలో ఉండిపోయాడు, కోరికలతో ఉండిపోయాడు. మరి మేము ఇలా వంగితే చాలు, ఆనమ్రేషు జనేషు ఇలా వంగి నమస్కారం చేస్తే చాలు, పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఆ చిరునవ్వుతో పైకెత్తేస్తావమ్మా, ఎత్తి కోరికలు తీర్చేస్తావు, మోక్షం వైపుకి నడిపించేస్తావు. ఒక్క నవ్వు, పిల్లల్ని చూసుకున్న సంతోషం, భర్తని చూసుకున్న ఆనందం, తనని ఆశ్రయించిన వాళ్ళని ఉద్ధరించగలిగిన శక్తి, ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి. కామాక్షి స్మితమంజరి తబవచో తవ కథం కారం మయా కద్యతే. అంత గొప్ప చిరునవ్వమ్మ నీది. ఆ నవ్వుకి నేను ఏం వెయ్యగలనమ్మా ఉపమానం? కాబట్టి వెయ్యలేకపోతున్నాను. నాకు ఈ మందస్మిత శతకం అవి అంటే ప్రాణం అండి, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుంనా కధునించ శేఖరయతే మాలాంచ ధత్తేన వై వైకుంఠైరవకుంఠనంచ కురుతే ధూళీచయూర్భాసనై. అమ్మా శంకరుడు చాలా ఇష్టపడే వస్తువులు అని మేము కొన్నింటిని నిర్ణయం చేసుకున్నాం. ఎందుకని అంటే ఒక ఆయన ఎప్పుడు ఏదో మెళ్ళో ఒక రుద్రాక్షమాల వేసుకునే ఉంటాడనుకోండి, ఆయనకి రుద్రాక్షలంటే ప్రీతి తెలిసిపోతోంది కదా. శంకరుడికి 4 వస్తువులంటే చాలా ప్రీతి అని మాకు నమ్మకం ఏర్పడింది. ఆయనకి ప్రీతి అప్రీతి ఏమిటి అని నువ్వు అనకమ్మా, నాకు తెలుసు ఆయనకు ఉంది ప్రీతి. ఎలా చెప్పగలుగుతున్నానో తెలుసా? ఆయన ఒకటి చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని ఉంటాడు కాబట్టి చంద్రుడంటే ప్రీతి. రెండోది గంగని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటాడండి అన్నారు అనుకోండి అంటే చాలా ప్రీతిని. గంగని నెత్తి మీద పెట్టుకున్నాడమ్మా కాబట్టి గంగ అంటే ప్రీతి. 3 ఎవ్వరికీ పనికిరాని తుమ్మి పూలంటే ఆయనకి చాలా ఇష్టం, మెళ్ళో వేసుకుంటాడు. విభూతి చాలా ఇష్టం, ఒళ్ళంతా రాసుకుంటాడు. ఈ 4 అంటే ఆయనకి ఇష్టం, శివుడికి ఇష్టం, శివుడికి ఇష్టం అంటారు. పాపం తెలియదమ్మా వాళ్ళకి, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియక శివుడికి ఇష్టం అనుకుంటున్నారు. అసలు రహస్యం ఏమిటో నాకు తెలుసమ్మా అన్నారు ముఖశంకరు. ఏమిటి శంకర అంది అమ్మవారు. ఏం లేదమ్మా, ఎప్పుడూ నీ పక్కనే కూర్చోలేడుగా శివుడు, అప్పుడప్పుడు అలా వెళ్ళొస్తూ ఉండాలి. బొత్తిగా ఎప్పుడు అలా వాళ్ళ ఆవిడ పక్కన పవిటకం కొట్టి కూర్చున్నాడు అనుకోండి, పెళ్ళం కూర్చోండి అంటారు, బాగుండదు. అందుకని అలా వెళ్ళొస్తూ ఉండాలి. అందుకని వెళ్ళొస్తాడు. పెళ్ళవక ముందు బానే ఉన్నాడమ్మోయ్, పెళ్ళయిన తర్వాత అంటే అసలు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి లేనిది ఎప్పుడు అంటే ఎప్పుడు
పెళ్ళయిన తర్వాత మాత్రం అమ్మా లోకానికి తెలిస్తే బాగుండదని నేను చమత్కారం మొదలెట్టాడు. ఏమిటో తెలుసా? పెళ్లిపీటల మీద చూశాడు నీ చిరునవ్వు, ఆ చిరునవ్వు యొక్క తెల్లదనాన్ని చూశాడు. ఇంట్లో ఉంటే ఆ చిరునవ్వులు చూస్తూ కూర్చుంటాడు, అందులో ఉన్న తెల్లతనం చూస్తూ సంతోషిస్తాడు. బయటికి వెళ్ళినప్పుడు నీ చిరునవ్వులు గుర్తొచ్చి అలాంటిది చూడడానికి ఇప్పుడు మా ఆవిడ పక్కన లేదు కదా అని ఈ లోటు తీర్చుకోవడం కోసమని తెల్లగా ఉన్న చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు. చల్లగా తెల్లగా ఉంటే నీ చిరునవ్వులు గుర్తొస్తాయని పెట్టుకున్నాడు. అందరూ అనుకున్నారు ఏదో చంద్రుడిని తలధరించాడు చంద్రశేఖరుడు అన్నారు. ఉట్టిది, నీ చిరునవ్వు గుర్తొచ్చి పెట్టుకున్నాడు. ఇంకా ఈ చల్లతనం సరిపోయినట్టు అనిపించలా. ఏదో పెరుగుతుంటాడు తరుగుతుంటాడు, అప్పుడప్పుడు ఏదో చిక్కిపోయినట్టు ఉంటాడు. మా ఆవిడ నవ్వు అలా ఉండదు, చక్క పుష్కలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాంటిది ఏదైనా దొరికితే బాగుండు అనుకున్నాడు. పుష్కలంగా చల్లగా ఉన్న గంగనెట్టుకున్నాడు. ఇంకా సరిపోలేదు, ఇక్కడ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు ఇలా అనుకుంటేనే తెలుస్తోంది తప్ప కంటికి కనపట్టం లేదని ఓ తుమ్మిపూల మాల మెళ్ళో వేసుకున్నాడు. తెల్లగా ఉంటుంది కాబట్టి తనకి చాలా ప్రీతి అంటుంటాడు ఉత్తిది. ఆ తుమ్మిపూల వంక ఇలా చూసుకుంటున్నప్పుడు నీ నవ్వులు గుర్తొస్తుంటాయి, అందుకే వేసుకున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ తుమ్మిపూల మాల సాయంకాలానికి వాడిపోతోంది. అసలు వాడిపోకుండా ఎప్పుడు ఎటు చూసుకున్నా మా ఆవిడ చిరునవ్వులే గుర్తొచ్చేటట్టుగా నేను ఏదైనా పూసుకుంటే బాగుంటుంది అనిపించింది. తెల్లటి భస్మ తీసి ఒళ్ళంతా రాసేసుకున్నాడమ్మా. అందుకు రాసుకుంటాడు విభూతి. ఇదమ్మా కారణం ఈ శంకరుడు ఈ 4 పెట్టుకోవడానికి. ఆయనకి ప్రీతి కాదు, నీ చిరునవ్వులు విడిచి ఉండలేక ఈ 4 ఒళ్ళంతా పూసుకుంటున్నాడమ్మా. అందుకని చంద్రుడు, గంగా, తుమ్మిపూల మాల, విభూతి ధారణ 4 శివుడికి వచ్చాయి తప్ప నిజంగా ఆయనకి అవి ఇష్టమయ్యేం కాదు. నీ చిరునవ్వుల మీద ప్రేమ ఈ 4 మీదకి వెళ్ళిందన్నారు. నిజంగా అమ్మవారు ఎంత పొంగిపోయి ఉంటుందో చూడండి. మందస్మిత శతకం అంటే అమ్మా, ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు నువ్వు ఇంకొంచెం నవ్వితే నీ ముఖంలో కాంతి ఉందే, పరమశివుడు ఏమిటో నేను అందుకు పెట్టుకున్నానా అని ఆయన నవ్వుందే, ఈ 2 నవ్వుల కాంతులు మమ్ము ఉద్ధరించుగాక తల్లి, అవి మా కోరికలు తీర్చుగాక, మా అజ్ఞానమును తొలగదోయుగాక. ఇంకొక గడుసు కవి ఒక ఆయన అన్నారు, వందే శంభూమాపతిం శరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్య నయనం అంటాం కదా. పరమశివుడికి కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు. అసలు శంకరుట్ట ప్రకృతి స్వరూపిణిగా పార్వతీదేవి లోకమంతా ఉంటుంది కదా. గగన రూపంలో ఆయన తలకాయ ఉంటుంది, సూర్యచంద్రులు కన్నులుగా ఉంటారు. పార్వతీదేవి వంక చూసి ఆవిడ చిరునవ్వులు చూసి ఇంక ఉండబట్టలేక శంకరుడు ఎప్పుడూ ఎడంకన్ను కొడుతూనే ఉంటాట. ఆ ఎడంకన్ను కొట్టడమే చంద్రుడు తరగడం, చంద్రుడు పెరగడం. శుక్లపక్షం కృష్ణపక్షం అంటే పెద్ద ఆయన పెద్ద కన్ను కదమ్మా, ఇలా మూసుకుని ఇలా తెరుచుకుంటూ ఉంటుంది. ఆయన నీకు కన్ను కొడుతూనే ఉన్నాడమ్మా అన్నాడు. కాబట్టి ఆవిడ మందస్మితాన్ని వెనకబెట్టి పరమశివుడి మీద ఎన్ని రకాలుగానో చమత్కారం చేస్తూ పెద్దలు, అమ్మా ఇప్పుడు నేనన్న మాటకి నవ్విన నీ నవ్వులోని కాంతులు శంకరుడి యొక్క నవ్వులలోని కాంతులు మమ్మ ఉద్ధరించుగాక అంటూ ఆ మందస్మితం మీద ఎన్ని శ్లోకాలు చేశారో. ఎలాగో అలా మనం ఒక్కసారి ఆ మందస్మితం వంక చూస్తే, మనసు వెనక్కడుగు వేస్తే దానివల్ల మన జన్మలు ధన్యం అవుతాయని, ఆ తల్లి యొక్క మందస్మితములోని అమృతపు జల్లులు మనని నిజముగానే అలా ఉద్ధరించి కాపాడి కరుణించుగాక అని జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, రేపు శుక్రవారం అమ్మవారి అనుగ్రహం చూడండి. రేపు అమ్మవారు అత్యంత శక్తివంతమైన నామం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. అమ్మవారి మంగళసూత్రం గురించి రేపు చెప్తాను. కాబట్టి చక్కగా తల్లి నా చేత పలికించి నన్ను ధన్యులను చేయుగాక. రేపు శుక్రవారం కాబట్టి తప్పకుండా అందరూ సావకాశం చేసుకుని వినే ప్రయత్నం చేయండి. నిన్నటి రోజున మీకు నేను నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అన్న నామం గురించి కొంత మనవి చేసి ఉన్నాను. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటారు వసిన్యాది దేవతలు. అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణన చేస్తున్నారు కాబట్టి తల దగ్గర మొదలుపెట్టి పాదముల వరకు వెడుతున్నారు. ఆ వెళ్ళేటటువంటి క్రమంలో అమ్మవారి యొక్క చుబుకం దగ్గరికి అంటే గడ్డం దగ్గరికి వచ్చారు. ఆ గడ్డం దగ్గరికి వచ్చిన తర్వాత వసిన్యాది దేవతలు ఒక చిత్రమైనటువంటి ప్రస్తావన చేశారు. అప్పటి వరకు వారు అమ్మవారి యొక్క కపోలముల గురించి మాట్లాడవలసి వచ్చినా, పాలభాగము గురించి మాట్లాడవలసి వచ్చినా, కిరీటం గురించి మాట్లాడవలసి వచ్చినా ఏదో ఒక ఉపమానాన్ని తీసుకొచ్చి వేసే ప్రయత్నం చేస్తూ ఒక ప్రయత్నం చేశాం. కానీ అమ్మ అవి ఎలా సరిపోతాయి, అవి నీ యొక్క కాంతి చేత జుతి చేత
తిరస్కరింపబడినవి అంటూ ఉపమాన ప్రయత్నం చేశారు. కానీ గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉపమానం వేయలేదు. వెయ్యకుండా అన్నారు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నారు. అనాకలిత సాదృశ్య అంటే ఒక ఉపమానం వెయ్యడానికి వీలు కానటువంటి రీతిలో ప్రకాశిస్తున్నటువంటి చక్కనైనటువంటి చుబుక సౌందర్యము, ఆ గడ్డము కలిగినటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కాబట్టి ఈ నామం దగ్గర మీరేం గమనించవలసి ఉంటుంది అంటే అసలు అమ్మవారి గడ్డంతో పోలిక వేయడానికి ఏమీ ఉపమానం దొరకలేదు. అలా అంటే సరిపోతుందా నామానికి వ్యాఖ్యానం? అలా చెప్పేస్తే అయిపోయినట్లయినా, అలా భావన చేసేస్తే పూర్తి అయిపోతుందా? మనిషికి సహజంగా ఒక కుతూహలం ఉంటుంది. మీరు గమనించండి. కొంచెం మీరు దూరంగా ఉండండి. ఒక విషయం మాట్లాడాలి అన్నాను అనుకోండి, నేను అలా ఎవరితోన్నా మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోండి, వెంటనే నాతో బాగా సన్నిహితంగా ఉండే ఏ ముత్యాల సత్యనారాయణ లాంటి వాడినో చూసి ఏం మాట్లాడారండి అని అడుగుతారు. ఏమిటండి ప్రత్యేకంగా ఇవాళ ఆయన్ని పిలిచి మాట్లాడారు, ఏం మాట్లాడారు అని అడుగుతారు. అంటే ఏదో మాట్లాడి ఉంటాడు, వాడి కార్యక్రమం ఏదో దాని గురించి ఏదో మాట్లాడి ఉంటాడు, మనకెందుకని వెళ్ళిపోతారేంటి? అలా ఏం వెళ్ళిపోరు. అంటే మీరు వెళ్ళిపోతారు, నా బోటిగాడు వెళ్ళడు. ఏమిటి మాట్లాడారండి, ఎందుకు మాట్లాడారండి ప్రత్యేకంగా ఆయన్ని పిలిచి అని అడుగుతారు. అంటే మనిషికి కుతూహలం అన్నది ఒకటి ఉంటుంది. ఈ కుతూహలం చేత ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏదైనా మీకు తెలియలేదనుకోండి, మీరు అక్కడ ఉండి తెలుసుకునే మీకు తెలియకపోవడం వేరు. అసలు నేను ఎవరితోనో మాట్లాడినట్టు మీకు తెలియలేదనుకోండి, అప్పుడు ఆయనతోనే ఏం మాట్లాడారండి అని అడగరు. కానీ నేను ఆయనతో ఏకాంతంగా మాట్లాడడం మీరు చూశారనుకోండి, ఆయనతో అంత ఒక్కడిని తీసుకెళ్ళి అంతసేపు ఏం మాట్లాడారండి అంటారు. అందుకే మీరు చూడండి, మీరు న్యూస్ పేపర్ చదివితే ఒక చిత్రమైన వాక్యం ఉంటుంది, వారితో 52 నిమిషాల సేపు గడిపారంటారు. 52 నిమిషాల సేపు గడిపితే మీకు ఏమిటో వెంటనే మనం పేపర్ చదువుతున్న వాళ్ళం ఏమంటామంటే అబ్బా 52 నిమిషాలు గడిపారా అంటే చాలా మాట్లాడి ఉంటారు. అంటే వెంటనే కుతూహలం అన్నమాట, ఏం మాట్లాడుకున్నారు అని. ఇది మనిషికి సహజంగా ఉండేటటువంటి లక్షణం. ఈ కుతూహలాన్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని ఈ నామము మీద ధ్యానం చేసే ప్రయత్నాన్ని, చేయించే ప్రయత్నాన్ని వసిన్యాది దేవతలు చేస్తున్నారు. ఏమంటే ఇప్పటి వరకు ఏదో ఒక ఉపమానం చెప్పారు కదా, అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత అన్నారు, నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అన్నారు. ఇవన్నీ నిజంగా ఆవిడ ముఖ్య సంప్రంగి పువ్వులా ఉందా, లేకపోతే అష్టమీ చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఆవిడ యొక్క నుదురు ఉంటుందనే? మళ్ళీ ఎలాగో అవన్నీ కావని చెప్పని చెప్పారు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యకార్యదనచ్చదా. ఎక్కడికక్కడే పోలికేయడం, ఇవేం పనికిరావులేండి అంటూ ఉండడం. వేసి పనికిరావని చెప్పేదానికి మిగిలినవన్నీ సరిపోయేవన్నీ వేసామండి, దీనికి ఒకదానికి సరిపోలేదండి అంటే పర్వాలేదు, అయ్యో పాపం దీనికి ఒక్కదానికి దొరకలేదు ఇట్లండి పోన్లేని వదిలేయచ్చు అనొచ్చు. ఇంతకు ముందు చెప్పినవన్నీ సరిపోయాయి ఏమిటి? ఉపమానాలన్నీ ఏం సరిపోలేదుగా. మీరు ఏమైనా చెప్పినా ఓసారి చెప్పేవారు, చెప్పి ఇది ఎలా సరిపోతుందిలే అమ్మా పనికిరాదనేవారు. ఏదో నీ బుగ్గలు పద్మరాగమణులతో చేయబడిన అద్దంలా ఉన్నాయనేవారు. పద్మరాగమణులతో చేయబడినటువంటి అద్దానికి నీ బుగ్గలకి పోలికేటమ్మా, అది కుదరట్లేదని చెప్పి తిరస్కరించేవారు. ఓ దొండపండుతో అమ్మవారి పెదవి పోల్చేవారు. దొండపండు బాగా ముగ్గిపోతే అది ముద్దల కింద జారిపోతుంది, దొండపండుకి నీ పెదవికి పోలికేటమ్మా అనేవారు, దాన్ని తిరస్కరించేవారు. తిరస్కరించడానికి ఏదో కొంచెం దగ్గరగా ఉన్న వస్తువు తీసుకొచ్చి వేసేస్తే సరిపోతుంది కదండి. ఆ పాటి దానికి అమ్మవారి గడ్డం గురించి కూడా ఒక ఉపమానం వేసేస్తే మీకు నాకు ఏం అభ్యంతర పెడతాయేంటి? దాంతో సరిపోలేదంటే అంటే సరిపోదని చెప్పడానికి ఒక ఉపమానం తేవడం కూడా కుదరలేదు. మిగిలిన వాటికి సరిపోదని చెప్పడానికి ఒక ఉపమానం దొరికింది. అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సరిపోదులేండి అని చెప్దామంటే అలా పోల్చడానికి కూడా ఒక వస్తువు ప్రపంచంలో లేదు. ఈ మాట ఎవరన్నారు? ఎవరో ఏ నా బోటిగాడో అన్నాడు అనుకోండి, పోన్లేండి ఆయనకి ఏం గుర్తురాలేదు అలాగన్నారు, పెద్ద ఆయన ఏం మహాప్రాజ్ఞుడా పండితుడా వదిలిపెట్టేయచ్చు. ఇది అంటున్న వాళ్ళు వసిన్యాది దేవతలు, వాళ్ళు వాగ్దేవతలు. అందులో ఒకరు కాదు అంటున్నది, అందరూ కలిపి చేస్తున్నారు ఈ స్తోత్రాన్ని. ఇంత స్తోత్రం చేస్తున్న వాళ్ళు అంటున్నారు ఒక్క అమ్మవారి గడ్డం దగ్గర మాత్రం పోలిక లేదు. మిగిలిన వాటికి అలా అన్నారా? మళ్ళీ అనలేదు. మళ్ళీ కంఠం దగ్గర నుంచి మీరు చూడండి, మళ్ళీ మొదలు పెడతారు. కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర
అంటూ కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత అంటూ ఏవో ఊహ చేస్తుంటారు. లక్షరోమలతాధారతా సమున్నేయ మధ్యమ అని ఏదో ఒక ఉపమానం తీసుకొస్తారు. ఒక్క గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు అసలు ఆ ప్రయత్నం చెయ్యలేమని చేతులు ఎత్తేశారు వసిన్యాది దేవతలు. ఇది కాకతాళీయంగా జరిగిందా? ఈ నామం దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా అంత గొప్పతనం ఉందా అంటే ఉపమానం చెప్పడానికి వీలు లేనంత గొప్ప గడ్డమా? ఏ కారణం చేతంత గొప్పది ఆ గడ్డం? మిగిలిన వాటికి లేనటువంటి గొప్పతనం ఆ గడ్డానికి ఎందుకు వచ్చింది, అమ్మవారి గడ్డానికి? అంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి దాక్కునుంది. ఈ రహస్యాన్ని మీరు గురుముఖత తెలుసుకుంటే జీవితానికి ఒక కొత్త ఒరవడి ఏర్పడుతుంది. ఈ ఒరవడిని ఏర్పాటు చేయడం కోసం, ఒక మలుపు తీసుకురావడం కోసం వాళ్ళు ఉపమానం లేదన్నారు. మీరు ఉపమానం లేదు కదా అని చెప్పి మీరు ఉపమానం తెచ్చే ప్రయత్నం చేశారనుకోండి, తేవచ్చు, అది పెద్ద విశేషం ఏముందండి. ఏదో చూడండి, కొంచెం బల్లపరుపుగా ఉన్నటువంటి ఒక సాలగ్రామము వలె ఉన్నది అని తిరస్కరింపబడినది అన్నారు అనుకోండి. అది గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంది గడ్డం కాబట్టి సరిపోలేదు. కానీ ఏదో చిన్న సాలగ్రామం ఎలా ఉంటుందో అలా ఉందా గడ్డం అని సరి పెద్ద విశేషం ఏం కాదు. కానీ అలా ఎందుకు అనలేదు, ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. వసిన్యాది దేవతలకే పోలిక దొరకకపోతే అందులో ఏముంది చమత్కారం? ఎందుకు వెయ్యలేదు ఉపమానాన్ని, ఎందుకు చెప్పట్లేదు పోలికని? దీన్ని మీరు బాగా ఆలోచిస్తే మీకు అందలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరో కాస్త తెలుసున్న ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలయా అలా ఎందుకన్నారండి ఈ ఒక్క నామానికి అని మీరు అడగవలసి ఉంటుంది. పెద్దలైన వారు ఏమన్నారంటే దీని గురించి, దీంట్లో చాలా పెద్ద రహస్యం ఒకటి దాచారయా, అందుకే చెప్పలేదు అన్నారు. ఇది నువ్వు కేవలము పెద్దల దగ్గర వినవలసిందే తప్ప పుస్తకంలో ఉపమానంగా చెప్పడం కుదరనటువంటి విషయం అందులో ఉంది అన్నారు. ఏమిటుంది అని అడిగారు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తే మీరు చూడండి, మనం జీవితంలో మనస్సు అనేటటువంటి దాన్ని పట్టుకెళ్ళి చాలా చోట్ల పెడతాం. ఇది ఈ పెట్టడంలో గమ్మత్తు ఎలా ఉంటుందంటే, ఈ పెట్టినటువంటి వాడు తాను పెట్టి సుఖపడిపోతున్నానని ఒక్కనాటికి అనుకోడు. తాను ఎక్కడ మనసు పెట్టాడో అవతల వాళ్ళ మనసు కూడా తన యందు పెట్టాలని కోరుకుంటూ పెడతాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. నేను నా భార్యని ప్రేమిస్తున్నాను అనుకోండి, అంటే నా మీద పెట్టుకుని చెప్తున్నాను ఒక ఉపమానాన్ని. నేను నా భార్యని ప్రేమిస్తే నా మనస్సు ఏం కోరుతుంది? నా భార్య నన్ను ప్రేమించాలని కోరుతుంది. నేను నా మనస్సు భార్య యందు చాలా తీవ్రంగా పెట్టిన వాడని అనుకోండి, అప్పుడు వచ్చే పరిస్థితి ఏమిటో తెలుసా అండి? కించిత్ తిరస్కారము చేత తీవ్ర ఆగ్రహం వస్తుంది. అంటే నా భార్య కొద్దిగా విసుక్కుంది అనుకోండి నా మీద, ఇంకా నేను భూమ్యాకాశములు ఏకమైపోయినట్టుగా బాధపడిపోతాను. వెంటనే నేను ఒక శాలువా ఒకటి కప్పేసుకుని, ఒక గ్లాస్ కోపంచి కప్పుకుని, లాల్చీ వేసుకుని, కొద్దిగా గడ్డం పెంచుకుని, ఒక ఎండిపోయిన చెట్టు ఒకటి చూసుకుని దాని కింద ఒక పాట మొదలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకని ఇదంతా ఎందుకు వచ్చింది ఎల్లరంతా అంటే, దక్షిణ దేశపు విషాదాంత ప్రభువు అని బిరుదు అంత గొప్పగా చేసిన ఆయనకి. ఎందుచేత అంటే ఆయన మనసు పెట్టాడు, మనసు పెట్టి తాను ఊరుకోలేదు. అవతల వారి మనస్సు కూడా తన యందు పెట్టాలనేటటువంటి క్రీనీడ దాంట్లో ఉంటుంది. రెండో ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ప్రమాదాన్ని శంకిస్తారు. చాలా ఇష్టం అనుకోండి ఆ వస్తువు. మీరు చూడండి, చీపురు కట్టని తీసుకెళ్లి బీరువా లాకర్లో ఎవరైనా పెడతారా? ఎవ్వరూ పెట్టరు. ఎందుచేత? చీపురు కట్టకి ఇంట్లో ఉండేటటువంటి స్థానం చాలా తక్కువ. నిజానికి అదే మనం బతకడానికి కారణం. అది కానీ సరిగ్గా తొడగకపోతే అతిసారం పట్టుకుంటుంది. కానీ దాన్ని పెట్టాం. మన మోజంతా దేని మీద ఉంటుంది? మనం వేసుకున్న నగల మీద ఉంటుంది. అందుకని ఈ నగల్ని తీసుకెళ్లి లాకర్లో పెడతాం జాగ్రత్తగా, బీరువా లాకర్లో. చీపురు కట్టని గుమ్మం పక్కన పెడతాం. అంటే మనకి ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉందో దాని భద్రత పట్ల శంక ఉంటుంది. ఇలా పెట్టేశావు పోతే అంటాడు వెంటనే. ఒకవేళ భార్య ఇలా పెట్టి స్నానానికి వెళ్ళింది అనుకోండి, నీకు అదే చెప్పాను, బీరువాలో పెట్టి స్నానానికి వెళ్ళొచ్చు కదా, పోయిందనుకో చేయించుకోగలమా అంటాడు. పోతే పోతుంది, నాది కాకపోతే ఎవడికి చేరాలని ఈశ్వరుడు శాసించాడో అడిగిపోతుంది అని ఊరుకుంటాడేంటి?
అక్కడేం వేదాంతం వైరాగ్యం ఉండదు, వినడానికే వేదాంతం వైరాగ్యమును. కాబట్టి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా బీరువాలో దాచుకుంటున్నాడు. తను విపరీతంగా ప్రేమించినటువంటి పిల్లాడు ఇంటికి రావడం ఓ అరగంట ఆలస్యం అయింది అనుకోండి, బయటకు వచ్చి నించుని ఏమిటి వీడు ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా, ఏం అవలేదు కదా అంటాడు. ఏం అవలేదు కదా అంటే ఏమిటి? ప్రమాదాన్ని శంకిస్తున్నాడు. ఎందుకని? చాలా ఎక్కువగా మనసు అక్కడ పెట్టాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంత లోతుగా మీతో ఎందుకు స్పృశించానంటే, మీ మనస్సుని బాగా దట్టంగా తీసుకెళ్లి ఒక చోట పెట్టడంలో ఈ రెండు ప్రమాదములు అంతర్లీనంగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి ఈ రెండు ప్రమాదాలు. వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లి భగవత్ సంబంధంతో ప్రమేయం లేకుండా పెట్టేసినటువంటి మనస్సు తెచ్చే ప్రమాదం ఒకటి. అవతల వేపి నుంచి వచ్చిన తిరస్కారాన్ని మీరు తట్టుకోలేరు. నేను అంత ప్రేమించానే, అంత నెత్తి మీద పెట్టుకున్నానే, ఎంత గౌరవించానే, అంత మాట అనేశాడు అంటాడు. 3 రోజులు నిద్రపోడు, ఇంకా జ్వరం పడిపోతాడు. చిన్నప్పుడు మీరు వినలేదండి, తాతగారు వెళ్ళిపోయారు, మనవడికి జ్వరం వచ్చేసింది. నాన్నగారు ఊరెళ్ళారు, కొడుక్కి జ్వరం వచ్చింది. అమ్మ కనపడలేదు, పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఇవన్నీ దేని సంబంధాలు? నోరు తనంత తాను ఏడవదవు, కళ్ళు తమంత తాము కన్నీరు కార్చవు. కళ్ళు చూడగలవు, చూడగలిగిన కళ్ళు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాయి? ఎప్పుడూ ఉన్న మనస్సు ఉల్లాసంగా ఎందుకు లేదు? ఎప్పుడూ చేసినట్టు నువ్వు పనులు ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే నీ మనసు ఇవాళ నీ చేతులలో లేకుండా నీ దగ్గర లేని వస్తువు దగ్గర ఉండిపోయింది. అది నీకు ఈ కంటికి కనపట్టలేదని, కనపడుతున్న వాటిని త్రోసిరాదని, అది కనపట్టలేదని నువ్వు ఏడుస్తున్నావు. దీనికి హేతువు మనస్సు మగ్నమైపోవుటయే. ఇంత పెట్టేశావు మనస్సును తీసుకెళ్ళి, బాగుంది. దీని వలన నీ జీవిత పరమార్థం ఏమైనా ఉంటుందా? కొంచెం ఆలోచన చేయండి, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రేమ ఉండకూడదు అని అనరు శాస్త్రంలో, కానీ ప్రేమకి ప్రాతిపదిక ఏది ఉండాలంటారో తెలుసా అండి? ఈశ్వరుడు యొక్క ముడిని చూడమని చెప్తారు. ఇది భగవంతుడు వేశాడు ఈ ముడి. ఈ ముడిని మళ్ళీ విప్పే అధికారం ఎవరిది? ఆయనదే. ఆ వేసినవాడు ఎప్పుడైనా ఈ ముడి మళ్ళీ విప్పచ్చు. ఎవడు ముడి వేశాడో వాడికి ముడి విప్పే అధికారం కూడా ఉంది. ఒకవేళ ఈ ముడి వేసినది నా యొక్క అభ్యున్నతికైతే ఆయన ఆ ముడి విప్పేసినా నా అభ్యున్నతికే. అప్పుడు వ్యక్తులతో ఉండదు, ఆయనతో ఉంటుంది. ఈ బంధం వెనకాతల ఈశ్వరుడు ఉన్నాడు అన్నారనుకోండి, ఆ ప్రేమలో దోషం ఉండదు. బంధం బంధంగా మీరు నిలబెట్టుకున్నారనుకోండి, దాని యందు దోషం వచ్చేస్తాయి. ఈ 2 నీడలు వచ్చేస్తాయి కింద. వస్తే ఏమవుతుందో తెలుసా అండి? జీవితంలో ఏడుపంతా వస్తువు గురించి అవుతుంది. ఏ వస్తువు నేను పోగొట్టుకున్నానని మీరు అలమటించిపోతున్నారో ఆ వస్తువు గురించి ఏడుస్తూ కూర్చుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. మీరు ఇంత ఏడిస్తే నిజంగా మీకోసం కూడా అవతల వస్తువు అలా ఏడిచుంటే మీ ఏడుపుకు ఆ వస్తువు కారణంగా నిలబడి ఉండి ఉండగలిగేదా? ఆలోచన చేయండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీరు దీనికి నేను పెద్ద సంఘటనలు సందర్భాలు అక్కర్లేదు, ఎవరి జీవితంలో వాళ్ళకు ఉంటాయి. అందుకే నా భార్య మీద పెట్టి నేను చెప్పడానికి కారణం అదే. ఏదో అమర్యాదగా ప్రవర్తించింది అనుకోండి, అది కూడా బహుశః ఈశ్వర అనుగ్రహం. చూశావా, ఇలా కొద్దిగా అనేటప్పటికీ తడబడిపోకూడదు, మనస్సు తొట్టుపడిపోకూడదు. నీ కార్యమునందు నువ్వు నిలబడగలిగి ఉండాలి, పరిశీలనాత్మకంగా నిలబడగలగాలి. కాబట్టి ఈ కోణంలో విడితే మన మనస్సు ఇబ్బంది పడుతోంది, అవతల వారి మనస్సు ఇబ్బంది పడుతోంది. కాబట్టి ఈ కోణం మనం ఇంకొక మారు స్పృశించవద్దు అని నేను పరమేశ్వరుడు ఈ కోణము స్పృశించకూడదని చెప్పడం కోసం నాకు ఇవాళ ఈ సంఘటన చేశాడు అని మీరు ఒక పాఠం తెలుసుకున్నారనుకోండి. అందులోంచి తెలుసుకుంటే మీ జీవితం ఒకలా ఉంటుంది. ఇలా ముడి పెట్టుకుని మనుషులతో మనుషుల్ని పెట్టి కూర్చున్నారనుకోండి, ఏమైపోతుందంటే అశాశ్వతమైనవి అన్నీ అశాశ్వతమే. ఏది శాశ్వతమైంది కాదు. అసలు ఏది ప్రేమిస్తానంటోందో అది అశాశ్వతం, దేన్ని ప్రేమిస్తోందో అది అశాశ్వతం. అశాశ్వతమైన దాన్ని పట్టుకుని ఎలా శాశ్వతత్వం వైపుకు వెడుతుంది? వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఈ జీవితం, ఈ ప్రేమ, ఈ నడక, ఈ ప్రస్థానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే పతనావస్థకి పనికొచ్చాయి. అందుకే శాస్త్రం ఏమంటుందంటే, మరి ఎలా అండి కలిసిమెలిసి ఉండడం? కర్తవ్యతానిష్టతో ఉండు. దేని కొరకు చెయ్యడం? నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను. ఈశ్వరుడు నాకు ఇది చెయ్యాలని కర్తవ్యం పెట్టాడు.
నేను నా కొడుకుని చదివించడం నా కర్తవ్యం, కష్టపడి సంపాదించి నా కొడుకుని చదివిస్తున్నాను. చదువుకోవడం వాడి కర్తవ్యం. వాడు నాన్నగారు దగ్గర లేదు కదా అని దోషభూయిష్టమైనటువంటి పనులు వాడు చేశాడు అనుకోండి, నేను ఎంతసేపు వాడికి చెప్పడమే. వాడు వినకుండా దోషభూయిష్టంగా ప్రవర్తించాడు అనుకోండి, దానికోసం నా జీవితం పాడు చేసుకోమని శాస్త్రం చెప్పలేదు. నా కర్తవ్యం అయిపోయింది, నేను చెప్పగలిగింది చెప్పాను. వాడు బాగుపడలేదనుకోండి, ఈశ్వరానుగ్రహము చేత అటువంటి సందర్భము జరగకుండుగాక. కానీ అసలు మాటకి చెప్తున్నాను, అప్పుడు నా కర్తవ్యమునందు నేను నిలబడాలి. ఏ కారణము చేత ఏ వ్యక్తి జీవితము మనస్సు చేత మలినమై పతనావస్థకు వెళ్ళకూడదని చెప్తుంది శాస్త్రం. ఇది యాదృచ్ఛికంగానైనా తెలిసో తెలియకో మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగిందనుకోండి మనసు, మీకు అలా అనుకుంటున్నానని మీకు తెలియదు, అనుకోకుండా మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగారు. ఇప్పుడు ఇదేమైపోతుందంటే ఉన్నతికి హేతువైపోతుంది. ఇదే ఈశ్వర సంబంధానికి బాహ్య సంబంధానికి ఉండే పెద్ద తేడా. నేను రోజు బానే ఉంటాను అంటే జీవితంలో పతనం అన్నది ఎలా ప్రారంభం అవుతుందన్నది మీకు చెప్తున్నాను, ఒకరి మీద పెట్టకూడదు కాబట్టి. నేను ఒక రోజున ఒక వస్తువుని చూశాను, నాకు ఆ వస్తువు చాలా కంటికి నదరగా అనిపించింది, నాకు దాన్ని రేపు కూడా చూడాలనిపించింది. వెంటనే పరిశీలన చేసుకోండి శాస్త్రం. ఎందుకంటే స్మరణం ఎప్పుడైతే మళ్ళీ చూడాలన్న కోరిక నీకు కలిగిందో అయిపోయింది, పడిపోయే గోతులో. ఎక్కడ స్మరణం ఎవరు చేస్తారు చెప్పండి? కాళ్ళు చేస్తాయి, చేతులు చేస్తాయా? మనసు చేస్తుంది. నిన్న చూసిన దాన్ని దేన్నో ఇక్కడ గుర్తెట్టుకుంది, దాన్ని మళ్ళీ చూడని చెప్పింది. మీరు ఊరుకున్నారనుకోండి ఆ స్థాయిలో, అది ఏం చేస్తుందో తెలుసా అండి? దీన్ని తోస్తుంది. ఈ సమయంలో ఆ వస్తువు అలా వెడుతుంటుంది, ఆ టైం అయింది, వెళ్ళు వెళ్ళు, చూడు చూడు. ఇలాంటి వాళ్ళే కదా మీకు రోడ్ల మీద కనపడే వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడేమైంది? దర్శనం. వెళ్ళి నిలబెట్టి అని చూస్తారు. తర్వాత ఏమవుతుంది? ఊరుకోదండి. గొయ్యి తవ్వడం మొదలు పెట్టిన వాడి గుణపం ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. శాస్త్రం అంది, స్మరణం దర్శనం స్త్రీణాం గుణకర్మ అనుకీర్తనం. తగినంత కారణం లేకుండా స్తోత్రం చేయడం మొదలెడుతుంది. కొద్దిగా మాట్లాడే అవకాశం వచ్చింది అనుకోండి, మీరంతవారు మీరింతవారు, అసలు మీరండి, మీ మిగిలిన వాళ్ళందరూ మీతో అలా, మీ నాన్నగారు ఏంటండి అలాగా, మీ అమ్మగారు ఏంటండి అలాగా, మీ వారు ఏమిటండి అలాగా. ఇది ఎవరి లక్షణమో తెలుసా అండి? రావణ ప్రవృత్తి. ఎందుకు అలా మాట్లాడతాడంటే ఆ వస్తువుని వాడు ఆశిస్తున్నాడు. అందుకని గుణకర్మ అనుకీర్తనం సమీచీన త్వదీప్తాసు. మెల్లిగా ఇది ఎక్కడికెడుతుందంటే పెద్ద పెద్ద చెట్ల నీడల్లో వెళ్ళి కూర్చోవడం దగ్గరికి వస్తుంది. సమీచీన త్వదీప్తాసు ప్రీతి సంభాషణం మిదః. అన్ని వస్తువుల కన్నా ప్రీతి ఈ వస్తువు మీద ఉన్నట్టు ఈయన, అన్ని వస్తువుల కన్నా ప్రీతి ఈయన మీదే ఉన్నట్లు ఆవిడ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ప్రీతి సంభాషణం మిదః. చిట్ట చివరికి ఇలా మెట్లు జారి 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 ఎక్కడికి వెళ్ళిపోతారంటే చిట్ట చివరికి బ్రహ్మచర్యం అన్న మాట ఎక్కడ నిరర్థకమైపోతుందో అక్కడికి చేరిపోతుంది. సమాజము చేత ప్రశ్నార్థకమవుతారు. వారిని సమాజము, పెద్దలు, విజ్ఞులు, ఈశ్వరుడు అంగీకరించని స్థితిని పొందుతావు. కారణం ఏమిటి? ఒక్కసారి చూపే. ఆ తర్వాత అది తవ్వే అవకాశం ఇచ్చేసావు మనస్సుకి. స్మరణం దగ్గర నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఎవ్వరికీ తెలియక్కర్లేదు. ఆహా, ఏమిటి కథ, ఎందుకు జ్ఞాపకం వస్తున్నారు, ఏ కోణంతో జ్ఞాపకం వచ్చారు? నీకు మంచికి జ్ఞాపకం వస్తే మీరు ఆ ప్రశ్న వెయ్యక్కర్లేదు. వారికి మనం ఒక మంచి మాట చెప్పాలి, వారిని మనం ఉద్ధరించాలి, అందుకని వారితో ఇవాళ మాట్లాడాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఏముంది దోషం అందులో? అన్యథా అనుకోండి, ఎవరికి తెలియాలి? ఒక్క మీకే తెలియాలి, మీకు తప్ప వేరొకరికి తెలియదు. అప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలనం అన్నది ఎక్కడ చెయ్యాలని అడిగింది శాస్త్రం. స్మరణం దగ్గరే పరిశీలన. అసలు ఎప్పుడైతే మనసు ఒకసారి స్మరణ చేసిందో చెయ్యవలసిన అవసరం లేని వస్తువుని అక్కడ మీరు వెంటనే ఆప్ చేయాలి. ఎందుకు నీకు గుర్తొస్తోంది అలాగా ఆపారనుకోండి, మీరు తిరస్కరించారనుకోండి, ఇది వెళ్ళదు. ఇది వెళ్ళలేదనుకోండి, మళ్ళీ దూరం అయిపోతుంది. ఇది మీ అభ్యున్నతి కోసం మీరు చెయ్యవలసిన ప్రయత్నం. అందుకే మన వాళ్ళు ఒక ఆట ఆడిస్తారు పిల్లలతో చిన్నతనంలో, మీరు చూశారో లేదో, ప్రత్యేకంగా కడతారు దానికోసం. చిల్డ్రన్స్ పార్క్స్ అని ఉంటాయి. అందులో ఇటువైపు నుంచి మెట్లు ఎక్కుతారు, అటువైపు నుంచి జారిపోతారు.
ఇటువైపు నుంచి మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళు నిప్పెడతాయి. చాలా కష్టపడి వాడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతాడు. జారిపోవడానికి ఏమీ ఎక్కక్కర్లేదు. వాడు అక్కడ కూర్చుని చేతులు వదిలేస్తాడు అంతే. వాడు ఆ తర్వాత చూసుకున్న ఒక్క క్షణంలో కాళ్ళు రెండు భూమి గుద్దుకుని నేల మీదకి వచ్చేసి ఉంటాడు. ఎక్కడానికి ప్రతి మెట్టు ఎక్కాలి, జారిపోవడానికి నీ పట్టు వదిలేస్తే చాలు. ఎంత కష్టపడి ఎక్కావో అంత కష్టం జారిపోవడానికి ఉండదు. పిల్లల్ని తీసుకెళ్లి ఆడించమని చెప్పలేదు శాస్త్రం, ఇది అడగమని చెప్పింది. జారిపోవడం సంతోషంగా ఉంటుంది, ఎక్కడం కష్టంగా ఉంటుంది. కానీ జారిపోవడం కోసం ఎక్కకెప్పుడు జీవితంలో. ఆట కోసం కాబట్టి ఆడేవు, జారిపోవడం కోసం జీవితంలో మెట్లు ఎప్పుడు ఎక్కవు. మెట్లు ఎక్కేది ఎందుకు ఎక్కుతావంటే ఎక్కి 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 ఎందులోంచి కిందకు వచ్చావో దాంట్లో కలిసిపోవడానికి ఎక్కువ తప్ప ఇటువైపుకి జారిపోవడానికి ఎప్పుడు ఎక్కకు. ఇటువైపుకి జారితే ఎక్కడి నుంచి ఎక్కావో మళ్ళీ అక్కడే ఉంటావు. అప్పుడు ఎంత కష్టపడి ఇట్నుంచి ఎక్కుతున్నావో చూసిన వాడు ఇట్నుంచి జారిపోయాక తప్పట్లు కొడతాడు, భలే జారిపోయాడంటే. ఇది చిన్నతనం కాబట్టి సరిపోయింది, పెద్దతనంలో మాత్రం ఇది ఆడకెప్పుడు అని పిల్లలకి చెప్పమని ఈ పరికరం కడతారు, ఎక్కి జారిపోవడానికి పిల్లలకి. ఇది చిన్నతనంలో బాగుంటుంది, పెద్దతనంలో చేయకూడదు. ఎందుకు చెయ్యకూడదంటే అక్కడ పరిశీలన ఉండాలి మనస్సు చేత. నేను ఇలా జారిపోవడానికి ఎక్కట్లేదు, ఇంకా ఎక్కి 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 ఇంకా ఎక్కవలసిన అవసరం లేకుండా దేంట్లో కలిసిపోతే ఇంకా ఎక్కడం దిగడం లేవో అక్కడికి నేను కలిసిపోవడానికి ఎక్కుతున్నానని ఎక్కడమే నీ ప్రస్థానంగా ఉండాలంతే. జారిపోవడానికి ఎక్కడం చాలా తప్పు. అలా జారిపోయే పరిస్థితి వస్తే గమనించాలి. ఓ పట్టు వదలమంటోంది, ఒక్కనాటికి వదలను. ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా పట్టుకో ఈశ్వరుడి పాదాలు, నియంత్రించమని మనసుని. ఇది శాస్త్రము యొక్క ప్రయోజనము. దీనికి బోధ వచ్చింది. ఈ జారిపోవడం తప్పుకో. ఇది మీరు చూడండి, ఈ ఎక్కేటప్పుడు ఎంత కష్టమో మనుషులతో సంబంధాలు పెట్టుకుని ఈశ్వర సంబంధాన్ని నిలబెట్టుకోవడం అంత కష్టం. కానీ యాదృచ్ఛికంగా మీరు భగవంతుడి వైపుగా మనసు పెట్టారనుకోండి, అందులో మీరు తెలిసో లేకపోతే ఏదో సంతోషంతోటో మీరు పెట్టింది కాదు. మీరు ఒక నియమం పెట్టుకున్నారు. ఏమని అంటే, లేకపోతే 5 ఏళ్లకి 6 ఏళ్లకి కూడా వెళ్ళను, ఖాళీ లేదంటాను. నేను ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన సమయంలో నేను వెంకటాచలం కొండ మీద ఉంటాను. మీరు నియమం పెట్టేసుకోవాలి జీవితంలో. ఆ నియమం ఎటువంటిది అంటే, నేను జీవితంలో ఎన్నడూ కూడా 10 రోజులు అన్నం తినకుండా నా అంత నేను ఉండను కదా. ఇది ఎంత సత్యమో, నా జీతం నేను తీసుకోకుండా ఎలా ఉండనో నా జీతం నేను తీసుకుంటాను తప్పకుండా. నేను నా బిడ్డల్ని ఎంత ప్రేమగా చూస్తానో, ఒక 10 రోజులో వారం రోజులో అయ్యేటప్పటికీ నా బిడ్డల్ని చూడకుండా అంతకన్నా ఎక్కువ నేను ఉండలేను అని నేను ఎలా అనుకుంటానో, అలా కనీసం ఈశ్వరుడి విషయంలో 1 ఏడాది పెట్టుకో ఏదో ఒక క్షేత్రానికి. నా తండ్రి ఉన్నాడు అని నమ్ము. ఏడాది అయింది, ఎన్నాళ్ళయిందో నాన్నగారిని చూసి ఒకసారి నాన్నగారిని చూసి రావాలని చెప్పి బయలుదేరు అంతే. అంతకన్నా ఇంకా ఏ భావన నీ మనసులో పెట్టుకోకు. ఎందుకు వెళ్తున్నావు అంటే, ఓసారి అమ్మని నాన్నగారిని చూసి రావడానికి. ఆ భావనతో వెళ్ళి ఆ భావనతో వచ్చేయి. ఇదేమవుతుందని అడిగింది శాస్త్రం, ఏ కామ్యం లేకుండా. నువ్వు అలా వెళ్ళి వస్తుంటే ఆయన కూడా మీ ఎందు ఏం పెట్టుకుంటాడో తెలుసా అండి. కొడుకు బయలుదేరుతుంటే తండ్రి ప్రార్థన చేస్తాడు, మా వాడు బయలుదేరి వస్తాడు పండక్కి, అందుకని వాడికి ఈశ్వర ఏ ప్రతిబంధకం లేకుండా వాడు వచ్చేటట్టు చూడు, ఏడాది అయింది వాడిని చూసిన ఆయన కూడా మీకోసం ఎదురు చూసేటట్టుగా ఉంటుంది. ఈ బంధం ఎప్పటికీ ఏమవుతుందో నీకు తెలియదు అంది శాస్త్రం. ఇది గడ్డం. ఎలా అవుతుంది గడ్డం అంటారేమో నన్ను. ఆవిడ సతీదేవిగా ఉంది పార్వతీదేవి. పరమశివుడు ఎప్పుడూ పరమశివుడుగానే ఉంటాడు, మార్పు ఉండదు. అందుకే ఆయన తెలుపు, ఆవిడ ఎరుపు. ఈ తెలుపు ఎరుపులండి చాలా గమ్మత్తండి. లోకంలో పార్వతీ పరమేశ్వరులే లోకమంతటా ఉంటారు. ఆయన విభూతి, ఆవిడ కుంకం, ఆయన శుక్లం, ఆవిడ శోణితం, ఆయన అదేంటి తెల్లటి బట్టలు, ఆవిడ ఎర్రటి చీర, ఆయన అదేంటి మెళ్ళో రుద్రాక్షలు, ఆవిడేమో సిగలో పువ్వులు. మీకు లోకంలో అన్ని తెలుపు ఎరుపు సంగమాలతోటే ఉంటుంది. బహుశः ఇడ్లీ అల్లం పచ్చడితో సహానేమో. లోకమంతా పార్వతీ పరమేశ్వర స్వరూపమే అయి ఉంటుంది. కాబట్టి అలా ఉండే తత్వం ఏదుందో అలా శివుడు ఎప్పుడూ తెలుపుగానే ఉంటాడు. తెలుపుకు మార్పు ఉండదు. పక్కన వచ్చి ఇంకో రంగు కనబడితే ఆ రంగు దాంట్లో ప్రతిఫలిస్తుంది తప్ప తెలుపు తెలుపుగానే ఉంటుంది. ఎరుపు మారుతూ ఉంటుంది ఎదురుగుండా వచ్చి నిలబడ్డాన్ని బట్టి. ఇది ఎందుకు మారుతుందంటే ఆయన ప్రతిష్ట కోసం మారుతూ ఉంటుంది.
అమ్మవారు ఏం చేసింది? సతీదేవిగా ఉంది. సతీదేవిగా ఉండి పరమశివుడితో కలిసి హిమాలయ పర్వత ప్రాంతాల్లో విహరిస్తోంది కైలాసం దగ్గర. విహరిస్తున్నప్పుడు ఒక ఆవిడ చూసింది. ఎవరావిడ? మేనకాదేవి చూసింది. చూసి ఆవిడ ఒక కోరిక కోరుకుంది. ఏమని? ఈ పిల్ల అలా తిరుగుతుంటే ఈ పిల్ల ఎంత బాగుందో, ఈ పిల్ల లాంటి కూతురు నాకుంటే, ఇలా ఇంటికి వస్తుంటే, పుట్టింటికి వస్తుంటే నేను ఎంత సంతోషిద్దునో అనుకో. ఇప్పుడు ఆవిడ కోరుకుంది మనసులో ఇలాగా అన్న విషయం సతీదేవికి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఆవిడ సర్వజ్ఞ. ఆవిడ అలా అనుకుంది. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఉత్తర జన్మలలో పర్వతపుత్రి పార్వతీదేవిగా అక్కడికి వచ్చి పుట్టింది. ఇప్పుడు పార్వతీదేవిగా పుడితే ఏమైంది? మనసొక్క నిమిషం అక్కడ పెట్టుకున్నందుకో ఆవిడకి ఒక గొప్ప శక్తి కలిగింది. మేనకాదేవికి హిమవంతుడికి ఏమిటి కలిగింది? పుట్టింది మామూలు పిల్ల అని అనుకున్నారా? వాళ్ళకి తెలుసు పుట్టింది ఆదిశక్తి పుట్టిందని తెలుసు. ఆదిశక్తి పుట్టిందని తెలిసి కూడా ఆ పిల్ల అన్నం తినకపోతే అమ్మా అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రండి గడ్డం దగ్గరికి. ఆదిశక్తి అని తెలిసి కూడా ఇంతకు ముందు ఏ ప్రేమతో చూశారో ఆ ప్రేమతోటే అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకుంటే ఆ మనస్సు అటు నిలబడితే వస్తున్న ఉద్ధరణ. దానికి ఎలా పోలికేస్తారు?